వృద్ధి ప్రవేశం. అందరూ ఈ మాట చెప్పండి ఇంకొకసారి. నిత్య రాజ్యం. ఆ నిత్య రాజ్యములోనికి సమృద్ధి ప్రవేశం. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. చాలు. అందరూ నా వైపు చూడండి. మన ప్రభువును రక్షకుడునైనా, దేవుని స్తోత్రం, మనకి ప్రభువు ఉన్నాడు, మనకి రక్షకుడున్నాడు. మన ప్రభువును, ఆయనే మన రక్షకుడు, రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యములో, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనకి ప్రభువు, మనకి రక్షకుడు అయిన ఆ యేసు క్రీస్తు వారికి ఒక రాజ్యం ఉన్నది. హల్లెలూయా. ఏమున్నదండి? ఈ మాట ఎవరు అడిగారు ఆయన్ని? పిలాతు ఏమన్నాడంటే, నువ్వు రాజువా అన్నాడు. ఏమన్నాడండి పిలాతు? నువ్వు రాజువా అంటే నీకు రాజ్యం ఉందా? ప్రభు అన్నాడు కదా, అవును, నేను రాజునే. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఎవరంటే ఆయన? రాజు. ఆయన కేవలం రాజు మాత్రమే కాదు, ఆయనని రారాజు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు, ఆయన దేవాతి దేవుడు. రాజ్యము లేని వ్యక్తి, ఏ వ్యక్తి కూడా రాజు అవ్వలేడు కదా. రాజ్యము లేకపోతే రాజు ఎలా అవుతాడు? ఆయనకి రాజ్యం అన్నది అయితే, నా రాజ్యము ఇహలోక సంబంధమైంది కాదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యం వేరు, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు అన్నాడు ప్రభు. యేసు ప్రభువుకున్న రాజ్యము అది నిత్య రాజ్యం, ఇటర్నల్ కింగ్డమ్. దేవునికి స్తోత్రం. ఏ రాజ్యం అండి? నిత్య రాజ్యం. యేసు ప్రభువుకి ఉన్న రాజ్యము నిత్య రాజ్యం అన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి మనము బాగా మనసు పెట్టాలి. యేసు ప్రభు యొక్క రాజ్యము నిత్య రాజ్యం. ఉదాహరణకి బైబిల్‌లో కూడా మనము కొన్ని రాజ్యాలు, ప్రపంచ సామ్రాజ్యాల గురించి చరిత్ర చదివినప్పుడు బబులోను సామ్రాజ్యము, పారసీక సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము, తర్వాత చెప్పండి, రోమా సామ్రాజ్యము. చూసారా? మరి బబులోను సామ్రాజ్యము ఏమైపోయిందండి? అంతరించిపోయింది. పారసీక సామ్రాజ్యము ఔట్. గ్రీకు సామ్రాజ్యము చెప్పండి. రోమా సామ్రాజ్యం అది అంతరించి. సరే, మన భారతదేశంలో మన పిల్లలు, మనం ఎక్కువగా చదువుకునే కొంతమంది రాజులు, రాజ్యాల గురించి మనం చదువుతూ ఉంటాం. మౌర సామ్రాజ్యము ఉందా? గుప్తుల సామ్రాజ్యము ఉందా? పేపర్‌లో ఉంది, చదువుతున్నాం అంతే చరిత్ర. చోళుల సామ్రాజ్యము ఉందా? కాకతీయ సామ్రాజ్యం. సరే, బ్రిటిష్ సామ్రాజ్యం ఉందా? ఉందా? అన్ని సామ్రాజ్యాలు, అన్ని రాజ్యాలు ఆరంభించబడ్డాయి, ముగించబడ్డాయి. ఆరంభము, ముగింపు, ఆరంభము. ఈ భూమి మీద దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
ఈ భూమి మీద ఎన్నో రాజ్యాలు పుడుతున్నాయి, పోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూస్తే ఏది బలమైన రాజ్యం అంటే ఇది అని చెప్పటానికి లేదు. ఒకరికి మించి ఒకరు బలమైన రాజ్యాలుగా, బలమైన దేశాలుగా పిలువబడుతూ ఉన్నారు. ఒకరికొకరు పోటీ పడుతున్నారు. యుద్ధాలు ఎందుకొస్తున్నాయో తెలుసా? నీకంటే నేనే గొప్ప. నా మాటే చెల్లుబాటు అవ్వాలి. నేను చెప్పినట్లుగా అందరూ వినాలి. అది కుదరట్లేదిప్పుడు. అంటే భూమి మీద ఒక రాజ్యం అంటూ ఉండదు. ఏది స్థిరంగా ఉండదు. శాశ్వత కాలం ఉండలేదు. భూమి మీద అనేకమైనవి ఆరంభమవుతాయి, ముగించబడతాయి. ఈ భూమియే తాత్కాలికమైంది. దేవుని స్తోత్రం. ఈ భూమే పర్మనెంట్‌గా ఉండేది కాదు. ఈ భూమి నిలకడగా ఉండేది కాదు. శాశ్వతంగా నిలిచిపోయేది కాదు. భూమి ఆకాశములు గతించిపోతాయని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా! ఏ రాజ్యం వచ్చినా, ఏ రాజు వచ్చినా, ఎవరొచ్చినా, ఎవరు పోయినా అంతము లేని రాజ్యము, ముగింపు లేని రాజ్యము, దేవునికి స్తోత్రం. ముగింపు లేని రాజ్యము, ఎప్పటికీ ముగించబడనిది, అంతము లేని రాజ్యము, ఇటర్నల్ కింగ్డమ్ యేసయ్య రాజ్యం. హల్లెలూయా! అందుకే పేతురు భక్తుడు ఎంత స్పష్టంగా రాశాడండి. యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యం. దేవునికి స్తోత్రం. నిత్యమైన రాజ్యము ఒకటి ఉన్నది. అది కదలని రాజ్యము. అది ఎప్పటికి ఉండిపోయే రాజ్యం. తరతరాలు, యుగయుగాలు ఆ రాజ్యము నిత్యమైనది. దేవుని స్తోత్రం. ఆ రాజ్యమునకు ముగింపు లేదు. అదే యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు రాజ్యములోకి వెళ్ళాలని ఆశ ఉన్నదా? దేవునికి స్తోత్రం. ఏ రాజ్యంలో అండి? నిత్య రాజ్యములో ఉండాలి. ఆ రాజ్యములోకి వెళితే చాలు. ఈ భూమి మీదకొచ్చిన ప్రతి మనిషి నిత్య రాజ్యం వైపు చూస్తే అతడు ఈ భూమి మీదకొచ్చినందుకు ధన్యుడైనట్లే. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద నిత్య రాజ్యం, నిత్య రాజ్యం లేదు. నిత్య రాజ్యము కొరకు ఈ భూమి మీదకి మనమొచ్చాం. కానీ ఇక్కడ ఉండం మనం. యాత్రికులం. దేవుని స్తోత్రం. మన యాత్ర ముగించుకొని మనం ఇక్కడ ఎలాగంటే ట్రైన్ ఎక్కుతాము. ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైను సడెన్‌గా ఒక స్టేషన్‌లో ఆగిద్ది. కొంతమంది దిగిపోతారు. ట్రైన్ అలాగే ఉంటదా? ఇదే గమ్యస్థానమేమో అనుకుంటాం. కానీ ట్రైన్ ముందుకెళ్ళిపోతా ఉంటది. ఇంకో స్టేషను, ఇంకొంతమంది దిగిపోతా ఉంటారు. ఇంకొక స్టేషను, ఇంకొంతమంది దిగిపోతా ఉంటారు. కదా! అలాగే భూమి మీదకొచ్చిన ప్రతి మనిషి కూడా ఒక ఎండ్ పాయింట్ ఉంది. అప్పుడు భూమిని విడిచి ఎళ్ళిపోవడమే. అలాగొచ్చి ఒక స్టేషన్ మళ్ళా ఎళ్ళిపోవడమే. ఇది ఒక స్టేషన్. ఈ భూమి అనేది మనకొక స్టేషన్ లాంటిది. ఇలా భూమి మీదకొస్తున్నాం, మరల వెళ్ళిపోతున్నాం. ప్రియులారా, దీనికి పెద్ద చదువు, పెద్ద డిగ్రీలు, ఎంతో జ్ఞానము అవసరం లేదు. అవసరమా? ఈ విషయం తెలుసుకోవడానికి, ఈ సత్యాన్ని గ్రహించడానికి మనం ఏ పీహెచ్‌డీ చేయక్కర్లా. మనం యాత్రికులము. మనము పరదేశులము. మనం ఇలాగొచ్చి అలాగెళ్ళిపోయే వాళ్ళమే. ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఒకవేళ ఎక్కువ కాలం ఉండాలనిపిస్తే అడగండి దేవుడిని. ప్రార్థన చేయండి. అయ్యా! నేనిప్పుడే ఎళ్ళాలనుకోవట్లేదు ప్రభువా. 26 నాకు ముగింపు వద్దు నాయనా. నేను ఇంకో 10 ఏళ్ళు ఉండాలి. అడగండి తప్పేముంది? ఇచ్చేది ఆయన గదా! ఆయుష్‌నిచ్చే దేవుడు ఆయన కదా! ఆయన అడగటం తప్పులేదు. కానీ మరి 10 ఏళ్ల తర్వాతైనా సరే ఎక్కడికెళ్తావు? 10 ఏళ్ళు అడిగావు మంచిదే. 10 ఏళ్ల తర్వాతైనా సరే, అయ్యా మరి నువ్వు అడిగినట్టుగా 10 ఏళ్ళు అయిపోయింది. మరి ఏమంటావు నా కుమారుడా అంటే,
అయ్యా ఇంకో 10 ఇయ్యమంటావా? సరే. ఇంకో 10 కూడా ఇస్తాడాయన. దేవుని స్తోత్రం. సరే ఆ 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత మొత్తానికి మనం మాత్రం ఈ భూమిని విడిచి వెళ్ళాల్సిందే. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చదివిన మాట యేసు ప్రభు యొక్క నిత్య రాజ్యములోకి వెళ్ళడము ధన్యత. అది నిజమైన ఆశీర్వాదము. అదే, అదే దానికోసమే మనము ఈ స్థలములో ఆ ప్రభువుని సేవిస్తూ, ఆ ప్రభు మాటలు ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. పేతురు భక్తుడు, నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడునుగాక. నిత్యరాజ్యములో ప్రవేశము ఎలా అనుగ్రహించబడాలంట? సమృద్ధిగా. ఈ మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సమృద్ధిగా ప్రవేశించాలి మీరు. ఎలా ప్రవేశించాలి? సమృద్ధిగా ప్రవేశించాలి. దేవుని బిడ్డలారా, కొన్ని చోట్ల ప్రవేశము లేదు అనే బోర్డు చూస్తాం. అవునా? ఇంగ్లీష్‌లో నో అడ్మిషన్. ప్రవేశము లేదు. ఆ బోర్డు చూసిన తర్వాత మీరు ప్రవేశము లేదు అన్న చోట గూడా మీరు లోపలికి తలబెట్టారనుకోండి ఏమైద్ది? చెప్పాలి. కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్‌లో లేదా కొన్ని పెద్ద పెద్ద ఎంఎన్‌సి కంపెనీస్‌లో కొన్ని ఏరియాస్‌లో మనకి ప్రవేశం లేదు అని పెట్టినప్పుడు ప్రవేశించకూడదు. ఏహ్! ఎవర్రా ఇక్కడ బోర్డ్ పెట్టింది? నో అడ్మిషన్ అని నేనొస్తా అని జెప్పి ఎళ్తే నిన్ను బయటికి ఇసురుతారు. ప్రవేశం లేదు. ఏ కళ్ళు కనపడతలేదా? ప్రవేశం లేని చోటకి నువ్వెలా ఎళ్తావు? అంటే నువ్వు ప్రవేశించాలి అంటే, నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఏం కావాలిప్పుడు? నీకంటూ ఒక అనుమతి కావాలి. పర్మిషన్ కావాలి. నీకు అనుమతి ఉంటే నీ దగ్గర ఏదైనా కార్డు ఏదైనా నువ్వు లోపలికి వెళ్ళొచ్చు అనే పర్మిషన్ ఆ లోపల వాళ్ళు ఇచ్చుంటే, ఆ అనుమతి, ఆ అనుమతిని బట్టి మాత్రమే లోపల అడుగుపెట్టినప్పుడు ఎవ్వరు నిన్నాపలేరు. దేవుని స్తోత్రం. నిన్ను ఆపడానికి ఎవరు ప్రయత్నం చేయరు. ఎందుకంటే నీకు పర్మిషన్ ఉంది. నీకు ఎలిజిబిలిటీ ఉంది. ఆపరేషన్ థియేటర్‌లోకి ఎవరెళ్తారు చెప్పండి? డాక్టర్ గారు ఎళ్తారు. పేషెంట్ ఎళ్తారు. పేషెంట్‌ని ఆపరేట్ చేయడానికి డాక్టర్ గారు వెళ్తారు. అవునా? ఈ పేషెంట్ తరపున బంధువులందరూ ఆపరేషన్ థియేటర్ మేము వస్తామంటే డాక్టర్ గారు రానిస్తారా? రానివ్వరు. రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. అనుమతించు. కొన్నిసార్లు సర్జరీస్ జరిగిన తర్వాత, గుండె ఆపరేషన్‌లు ఐసీయూలో పెట్టిన తర్వాత, నువ్వు భార్య కావచ్చు, నువ్వు భర్తవు కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, నేనెళ్తానండి, నేను చూస్తానంటే, నో. నీకు వాళ్ళు టైమ్ ఇచ్చేంత వరకు నువ్వు బయట ఉండాల్సిందే. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రవేశము లేకపోతే ఎక్కడికి ప్రవేశించలేం. అనుమతి లేకపోతే అనుమతి లేకుండా ఆ యొక్క పర్మిషన్ లేకుండా మనము అనేక స్థలాల్లోకి ఎలా వెళ్ళలేమో, అలాగే యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములోకి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి. ఏం కావాలండి? పర్మిషన్ కావాలి. ఇది అందరికీ కాదిది. ఇది ఎవరంటే వాళ్ళు ప్రవేశించటానికి అవకాశం లేదు. ఈ అంతము లేని ఈ రాజ్యము ఇది ఆయనది. ఆ యేసుక్రీస్తు ప్రభువారే ఆ రాజ్యములో రాజు గనుక ఆయన పర్మిషన్ లేకుండా, ఆయన అనుమతి లేకోకుండా మనము నిత్య రాజ్యములోకి అడుగు పెట్టలేము. దానియేలు ప్రవక్త ఏమంటాడంటే, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, ఈ రాజ్యం గురించే మాట్లాడుతూ దానియేలు సకల జనులను, ఆ! రాష్ట్రములను, రాష్ట్రములను ఆయా భాషలు మాటలాడు వారును ఆ! ఆయనను సేవించినట్లు ఆ!
ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకియ్యబడెను. ఆ! ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. ఆ! అదెన్నటికిని తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. చూసారా? ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకియ్యబడెను. దేవుని స్తోత్రం. ప్రభుత్వం ఆయనదే, మహిమ ఆయనదే, ఆధిపత్యం ఆయనదే. అది ఆయన రాజ్యము, ఆయనే రాజు. అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి గనుక ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. అది ఎన్నటికిని ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. యేసుక్రీస్తు యొక్క రాజ్యము ఎప్పుడు లయము కాదు. ఇందాక చాలా పేర్లు చెప్పుకున్నాం మనం. బ్రిటిష్ రాజ్యం అన్నాం, ఆ రాజ్యం అన్నాం, ఈ రాజ్యం అన్నాం. అవన్నీ లయమైపోయినాయి. కానీ యేసుక్రీస్తు యొక్క రాజ్యం మాత్రం ఎన్నటికీ లయము కాదు. ఇటువంటి రాజ్యములోనికి ప్రవేశించాలి అంటే, ఇటువంటి రాజ్యము లోపలికి వెళ్ళాలి అంటే, ఆ ద్వారము దగ్గర నిన్ను ఆపేస్తారే, ఆ తలుపు దగ్గర, ఆ ద్వారము దగ్గర. ఆ ద్వారము గుండా నువ్వు వెళ్ళాలి అంటే, అసలు నువ్వు అక్కడి వరకు చేరాలంటే నీకు మార్గము తెలియాలి. నువ్వు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నిత్య రాజ్యములోకి, ఆ లోపలికి ఒక అడుగన్నా పెట్టాలంటే, ఆ గడప దాటాలి అంటే కదా! ఇప్పుడు మన మందిరంలోకి ఇదిగో ఈ గడప దాటొచ్చాం, ఆ గడప దాటొచ్చాం. ఈ ద్వారము గుండా వచ్చాం మనం. లోపలికొచ్చి కూర్చున్నాం. దేవుని స్తోత్రం. నిత్య రాజ్యములోకి లోపలికి వెళ్ళాలి అంటే ఆ ద్వారము యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. నేనే ద్వారమును. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల ఆ! వాడు రక్షింపబడిన వాడై హ్మ్. లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును. చాలు. యేసు ప్రభు ఏమన్నాడంటే తన గురించి తను మాట్లాడుతూ ఒక దినాన ఐ యామ్ ద డోర్ అన్నాడు. హల్లెలూయా! ఏమన్నాడండి? నేనే ద్వారమును అన్నాడు. ఇప్పుడు నిత్య రాజ్యములోనికి వెళ్ళాలనుకుంటున్నానండి. మరి లోపలికెళ్ళాలంటే ఆ దారి, ఆ ద్వారం గుండా వెళ్ళాలంటే, ఆ ద్వారము దగ్గర ఎవరున్నారు? ఆ ద్వారం ఎవరంట? యేసు ప్రభు. నేనే ద్వారమును. ఎవరైనా లోపలికి వెళ్ళాలన్నా, బయటికి రావాలన్నా, లోపలికి బయటికి తిరగాలన్నా, ప్రవేశించటానికి నేను ద్వారమును, నేనే ద్వారమును. యేసుక్రీస్తు ద్వారమై ఉన్నాడు. ఆయన పర్మిషన్ లేకుండా ఆ ద్వారం గుండా ఎవ్వరు వెళ్ళలేరు. ఏవండీ నా వెనక ఎమ్మెల్యే గారున్నారండి. నాకు పలుకుబడి ఉంది. నాకు మినిస్టర్ గారు తెలుసు అనంటే యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములోకి మనకి పర్మిషన్ వస్తదా? నేను చాలా డబ్బు గలవాడినండి. విపరీతంగా సంపాదించాను. కోట్ల కోట్ల ఆస్తి ఉంది. కావాలంటే నీకిస్తానంటే, యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో మన డబ్బు పనిచేసిద్దా? మన పలుకుబడి పనిచేస్తదా? మన కీర్తి ప్రతిష్టలు పనిచేస్తాయా? ఏవి పనిచేయవు. ఏవి పనిచేయవు. అందుకే పేతురు అంటున్నాడు గదా! ప్రభువును, మన ప్రభువును ఎవరి జీవితములో అయితే యేసుక్రీస్తు ప్రభువయ్యాడో, మన రక్షకుడును ఎవరికి యేసుక్రీస్తు రక్షకుడుగా ఉన్నాడో, ఎవరు యేసుక్రీస్తు యొక్క రక్షణను పొందుకొని రక్షింపబడిన వారుగా ఉన్నారో, వారికి తలుపులెప్పుడు తెరిచే ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆ ద్వారము, ఆ ద్వారము అలాగే ఉంటది. ఆ ద్వారము గుండా నువ్వు ప్రవేశించటానికి నీకు అనుమతి ఉండదు. ప్రభువు లేకుండా యేసు ప్రభు మన హృదయములో లేకుండా, ఆ ప్రభు రక్షణ మనము పొందిన వారముగా లేకుండా, ఆ నిత్య రాజ్యములోకి అడుగుపెట్టడం అసాధ్యం. చాలామందంట, ప్రభువా! 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 అని అంటారంట. మరి ఇదేంటి? ఆయన్ని ప్రభువుగా చేసుకోవాలని మనం వింటూనే ఉన్నాం. ఆయన ప్రభు అయితేనే గాని మనకు పర్మిషన్ లేదంటున్నాం. మరి ప్రభువా, ప్రభువా అనే పిలుచు ప్రతివాడును
అక్కడేంటి మళ్ళా క్వెషన్ మార్క్. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. ప్రభువా! 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 అని పిలుచు ప్రతి వాడును నా తండ్రి యొద్దకు చదవండి ఒకసారి. ప్రభువా ప్రభువా అని హ్మ్. నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని ఆ! పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఎవరంట ప్రవేశించేది? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అంటే యేసు ప్రభువుని నమ్మడము, ఆయన్ని రక్షకుడుగా నమ్మి, ఆయన్ని ప్రభువుగా హృదయంలో చేర్చుకోవడం మాత్రమే కాదండి. ఆయన చిత్తమేమిటో, తండ్రి చిత్తమేమిటో తెలుసుకుంటూ జీవించాలంట. హల్లెలూయా! యేసు ప్రభు యందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ, యేసు ప్రభు యొక్క రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరూ ఏం చేయాలంట? తండ్రి చిత్తం. దేవునికి స్తోత్రం చెల్లించండి. రాత్రి యూత్ మీటింగ్‌లో యోనా గురించి మాట్లాడుతూ, యోనా తన ఇష్టము కొరకు మాత్రమే బ్రతికేవాడు. తన ఇష్టముకి వేరేది గనక తనకిష్టము లేనిది ఏదైనా సరే చెయ్యమంటే చావనైనా చస్తాను గానీ అది చేయనంటాడు. అవునా కదా? అన్నాడా లేదా? నినివే వెళ్ళమన్నాడు యేసయ్య. ఆయన ఎక్కడికెళ్ళాలనుకుంటున్నాడు? ఎందుకని? ఆయనకిష్టం లేదు. నాకిష్టం లేదు. ఆ నినివే వాళ్ళు బాగుపడటం గానీ, ఆ నినివే వాళ్ళు మారు మనసు పొందటం గానీ, ఆ నినివే వాళ్ళ మీదకొచ్చే శిక్ష తప్పిపోవడం గానీ, నాకిష్టం లేదు గనక నేను నినివే వెళ్ళను. నీ ఇష్టమా? తండ్రి ఇష్టమా? నువ్వేమో తండ్రిని సేవిస్తున్నాను, ఆయనే నా దేవుడంటావు. ఆయనే నా ప్రభువు అండి. ఆయన సృష్టికర్త అండి. సముద్రమునకును ఆయనే సృష్టికర్త అని గొప్పలు చెప్తావు. మరి నేను ఆయన బిడ్డనని చెప్తావు. నేను ఆయన్ని సేవిస్తున్నానంటావు. కానీ ఆయన చెప్పింది చెయ్యవు. ఇదెక్కడ కనెక్షన్ అసల? చాలా దేవుని గురించి చాలా చాలా ఎక్కువ విషయాలు తెలుసు యోనాకి. హి హాస్ గ్రేట్ నాలెడ్జ్. మనకు తెలియని చాలా విషయాలు యోనాకు తెలుసండి. అయితే తెలిసి ప్రయోజనం ఉందా అని అడుగుతున్నా నేను. దేవుడు అత్యంత కృపగలవాడు, కనికరము గలవాడు, కటాక్షం గలవాడు, క్షమించేవాడు. ఈ విషయాలన్నీ బాగా తెలుసు కదా! తెలిసి కూడా ప్రయోజనం ఏముందా? ఇక్కడ కూర్చున్న మీకు దేవుని గురించి ఎంత తెలుసు అంటే చెప్తారు మీరు. చాలా విషయాలు చెప్తారు. అంత తెలిసిన మీరు దేవుని చిత్తానికి ఎప్పుడైనా లోబడుతున్నారా? దేవుని ఇష్టము ఇది అనుకున్నప్పుడు, ఆ ఇష్టము దేవుని ఇష్టమే నా ఇష్టము. అందుకే ప్రభువా, ప్రభువా అను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని, పరలోకమందున నా తండ్రి చిత్తం. యేసు ప్రభు నిత్య రాజ్యమునకు రాజు చెప్తున్న మాటలివి. పరలోకానికి రాజు ఈయన. ఆయన చెప్తున్న మాటలు నా తండ్రి చిత్తం, నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే. నాకు తెలుసు, దేవుడు తెలుసు. ఆయనతో తిరిగాను. ఆయన భుజం మీద కూడా చెయ్యేశాను. ఆ దేవుడు నా భుజం మీద చెయ్యేశాడు. మేమిద్దరం కలిసి తిన్నాము, తిరిగాము. ఇదంతా ఓకే. అసలు ఆయన నామములో ఇదిగో ఇది జరిగింది, అది జరిగింది, ప్రవచనాలు జరిగినాయి, స్వస్థతలు జరిగినాయి, దయ్యాలు పోయినాయి. కరెక్టే. కానీ ఆయన చిత్తము నువ్వు చేయలేదు గనుక, ఆయనకిష్టమైంది నువ్వు కాదన్నావు గనుక, నీకు ప్రవేశం లేదు. ఈ షాకు ఎంతమందికి తగులుతుందో మనకు తెలీదు. ఏ షాకు? నో అడ్మిషన్. అయ్యో! నేను పాస్టర్ గారినండి. అయితే నేను బాప్టైజ్డ్ బిలీవర్. 40 ఏళ్ళు నేను నిన్ను ఆరాధించాను. అయితే
ప్రియులారా, నిత్యరాజ్యం ఉన్నదని వాస్తవము. నిత్యరాజ్యములోనికి మనం అందరము ప్రవేశించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఆ నిత్యరాజ్యమునకు ఆయనే ద్వారము. ఆ నిత్యరాజ్యమునకు ఆయనే మార్గము. ఆ నిత్యరాజ్యములోకి మనం అందరం వెళ్ళాలని ఉన్నది గానీ, ఆ నిత్యరాజ్యములోకి వెళ్ళడానికి సిద్ధపడమని దేవుడు చెప్తున్నాడు. ఈ సంవత్సరం ఎందుకిచ్చాడు మనకి? ప్రతి సంవత్సరం అందుకే ఇస్తున్నాడు. సిద్ధపడుతూ ఉండండి. హల్లెలూయా! పిల్లలు పబ్లిక్ ఎగ్జామ్ ఉంది అంటే ఏం చేస్తారు చెప్పండి? సిద్ధం. సంవత్సరం అంతా చదివి చివరిలో సంవత్సరం అంతా పగలు, రాత్రి కష్టపడి, కష్టపడి, కష్టపడి దేని కొరకండి వీళ్ళ సిద్ధపాటు? ఎగ్జామ్ రాయాలి. ఏం రాయాలి? ఎగ్జామ్ రాయాలి. ఈ సంవత్సరం అంతా సిద్ధపడిన వ్యక్తి ఎగ్జామ్ ఎలా రాస్తాడు ఒకసారి చెప్పండి? చాలా ఈజీగా రాసేస్తాడు. సంవత్సరం అంతా సిద్ధపడకుండా నాకు చాలా తెలివుంది. ఈడు సంవత్సరం అంతా చదివితేనే గాని రాయలేడు. నేను ఒక నైట్‌లో చదివేసి రాసేస్తాను అనుకున్నవాడు బోల్తా పడతాడు. అవునా కాదా? దేవుడేమంటున్నాడంటే, మీ అందరి కోసం నిత్య రాజ్యం సిద్ధంగా ఉన్నది. హల్లెలూయా! ఆ నిత్య రాజ్యంలోకి రావాలంటే నన్ను మీరు ప్రభువుగాను, రక్షకుడుగాను అంగీకరించండి. బానే ఉంది. అంత మాత్రమే కాదు, మీరు నన్ను అంగీకరించిన తర్వాత నా చిత్తమునకు లోబడండి. అదే సిద్ధపాటు. నా ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చేవారుగా ఉండండి. ఆ తండ్రి చిత్తము కొరకు వేచి ఉండండి. అనేక మంది ఇందాక కీర్తనలో గూడా మనము చదువుతున్నాం ఆ మాట. బలులర్పించవచ్చు, ఏమేమో చేయొచ్చు దేవుని పేరట. కానీ దేవునికి అయిష్టమైనటువంటి వాటిలో నువ్వు పాల్గొంటూ, దేవునికి ఇష్టం లేనివన్నీ చేస్తూ, నేను నీకదిచ్చాను, ఇదిచ్చాను అంటే దేవుడు మోసపోడు. ప్రియులారా, మన రాజు మన ప్రవేశం కొరకు మనతో మాట్లాడుతున్నాడు. మీరందరూ ఎలా ప్రవేశించాలంటే సిగ్గుపడుతూ భయం భయంగా హమ్మయ్య! ఎట్లో తప్పించుకున్నానులే నరకం అన్నట్టుగా ప్రవేశించొద్దు. మీరందరూ ఎలా ప్రవేశించాలంటే సమృద్ధిగా ప్రవేశించాలి. హల్లెలూయా! అబండెంట్ ఎంట్రన్స్ ఆ మాటుంది. ఆ ఇటర్నల్ కింగ్డమ్‌లోకి ఎలా ఎళ్ళాలంట? సమృద్ధిగా ప్రవేశించాలి. ఏంటండి దీన్ని ఎలా అర్థం చేసుకుందాం? పెళ్లి జరుగుతుందనుకుందాం. పెండ్లి విందుకి అందరూ కూడా చక్కగా మంచి మంచి బట్టలు, కొందరు మంచి మంచి పట్టు శారీస్ కట్టుకొని, జెంట్స్ ఏమో చక్కగా షూట్‌లేసుకొని, ఇంకా ఏదైనా ఖరీదు గల వస్త్రాలుంటే యేసుకొని, అన్ని రకాల ఆభరణాలతో ఎక్కడికెళ్తాం మనం చెప్పండి? పెళ్ళికెళ్తాం. సరే ఎంతమంది పెళ్ళికి ఎలా వెళ్ళినప్పటికీ, ఒక వ్యక్తి మాత్రం ఆ పెళ్ళికి వస్తా ఉంటాడు. ఆ వ్యక్తి వచ్చినప్పుడు డ్రమ్ములు మోగుతయి. ఆ వ్యక్తి వచ్చేటప్పుడు పొగలు పైకి లెగుస్తా ఉంటాయి. ఆ వ్యక్తి వచ్చేటప్పుడు వీడియో ఫోకస్ అంతా అందరి దృష్టి కూడా ఆ వ్యక్తి మీద పడిపోతా ఉంటది. కదా! చాలా ఆర్భాటము, మ్యూజిక్కు, సాంగ్సు అన్నీ. ఆ వ్యక్తి వచ్చేటప్పుడు అందరూ లేచి నిలబడతారు. ఎవరండి? పెళ్లి కుమారుడు. అంటే పెళ్లి కుమార్తె లేదా అని బాధపడకండి. పెళ్లి కుమారుడైనా, పెళ్లి కుమార్తె అయినా ఆ పెళ్లి విందులో వాళ్ళ యొక్క ప్రవేశం వేరుగా ఉంటది. దేవుని స్తోత్రం. వాళ్ళ యొక్క ఎంట్రన్స్ వేరుగా ఉంటది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం పెళ్ళికెళ్ళాము. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు పెళ్ళికే వచ్చారు. అసలు పెళ్లి వాళ్ళదే.
మనందరము పెళ్ళికెళ్ళాము. మనందరికంటే కూడా వాళ్ళ యొక్క ప్రవేశము చాలా బాగుంది. ఈ మాట అర్థమైంది గదా! దీన్ని ఇలా అర్థం చేసుకుందాం. యేసు ప్రభు యొక్క నిత్య రాజ్యములోనికి దేవునికి స్తోత్రం. ఏ రాజ్యంలోకండి? యేసు ప్రభు యొక్క నిత్య రాజ్యములోనికి ప్రవేశం ఎలా ఉండాలో తెలుసా? సమృద్ధిగా ఉండాలి. అంటే నీవు గనక నీకు టైమొస్తే ఆ యొక్క ఎటర్నల్ కింగ్డమ్‌లోకి నువ్వు ప్రవేశించే సమయం వచ్చినప్పుడు గొప్ప ఆర్భాటం పరలోకంలో వెల్కమ్, 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 వెల్కమ్ సురేష్ బాబు వెల్కమ్. అక్కడ పెద్ద ఆర్భాటం జరగాల. ఎప్పుడో తెలుసా అలా జరిగేది? నీవు దేవుడు చెప్పినట్లుగా సిద్ధపడి ఉంటే. హల్లెలూయా! నువ్వు దేవునికి ఇష్టమైన కార్యాలు చేసిన వ్యక్తివైతే, దేవుని చిత్తాన్ని నువ్వు చేసిన వ్యక్తివైతే, నీ ప్రవేశం సమృద్ధిగా ఉంటది. దేవునికి స్తోత్రం. నీ మీద ఫోకస్ ఉంటది. లేదు అంటే యేసు ప్రభువుని నమ్మాను కానీ, ఏ విషయంలో కూడా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చలేదంటే, కొన్నిసార్లు కేవలము ఆయన నమ్మిన కారణము చేత నువ్వు కూడా ఒకవేళ ఇటర్నల్ కింగ్డమ్‌లోకి అడుగు పెడతావేమో గానీ, ఏముండదు. అమ్మా! అదేదో నరకాన్ని తప్పించుకొని ఈడకొచ్చేసానులే రానిచ్చారు అన్నట్టే ఉంటది ప్రవేశం. ఇప్పుడు ప్రవేశము సమృద్ధిగా ఉండాలా? ప్రవేశం ఏదో దొంగలాగో హమ్మయ్య! ఎట్టగొట్ట బయటపడి పరలోకంలో పడ్డానులే అన్నట్టుగా ఉండాలా? పేతురు ఏమంటున్నాడంటే, మీ ప్రవేశము సమృద్ధిగా ఉండాలి. హల్లెలూయా! ఎవరి ప్రవేశము సమృద్ధిగా ఉంటదో ఆ పై వచనాల్లో ఉంది. అది మనం తర్వాత చెప్పుకుందాం. మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది యేసు ప్రభు రాజ్యము నిత్య రాజ్యము, అంతము లేని రాజ్యము. దేవుని స్తోత్రం. రెండవదిగా అర్థం చేసుకోవాల్సింది ఆ యేసు ప్రభు యొక్క రాజ్యంలోకి మన యొక్క ప్రవేశము అందరి ప్రవేశంలాగా ఉండకూడదు. సమృద్ధి ప్రవేశం ఉండాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు దీపం ఉంది గానీ దీపంలో ఏమి లేదంట? నూనె లేదంట. ఇంకా దీపం ఎందుకంటారు? నూనె లేని దీపం కావాలా? అది వెలుగుతుదా? నూనె లేదు. దీపం ఉండాలి. దీపంలో ఏముండాలి చెప్పండి? అలాగే రక్షింపబడిన మనము ఒక దీపమైతే, ఆ దీపములో నూనె సిద్ధపాటు ఉండాలి. హల్లెలూయా! హల్లెలూయా! అందరు వింటలేదు. సిద్ధపాటు ఉండాలి. ఎగ్జామ్‌కి సిద్ధపడుతున్నాము. ఉద్యోగం ఇంటర్వ్యూకి సిద్ధపడుతున్నాము. ఇంక దేనికో సిద్ధపడుతున్నాం. మరి నిత్య రాజ్యంలోకెళ్ళటానికి సిద్ధపడాలా? సిద్ధపడొద్దా? ఏంటి అంత తేలికనా? అలా ఉండకూడదు. సిద్ధపడాలి. దేవుని బిడ్డలారా, మనం సిద్ధపడితే దేవుడేమంటాడో తెలుసా? 25 అధ్యాయం 21 వచనంలో మత్తయి సువార్తలోనే 25, 21లో అతని అతని యజ యజమానుడు ఆ! బలా బళ నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. ఆ! నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. ఆ! నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. చాలు. ఒక దాసుడు యజమానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు యజమానుడు ఏమంటున్నాడో తెలుసా? బళ నమ్మకమైన మంచి దాసుడా. చప్పట్లు కొడదాం దేవునికి. మనం నిత్య రాజ్యములోకి అడుగు పెట్టగానే మనం ఏమి వినాలి చెప్పండి? బళ నమ్మకమైన మంచి దాసుడా. నువ్వు నమ్మకమైన వాడవు. నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు. నీకు నేను అనుగ్రహించిన దాని అంతటి మీద నువ్వు నమ్మకంగా ప్రవర్తించావు. బళ నమ్మకమైన మంచి దాసుడా. మన ప్రవేశము అలా ఉండాలి. దేవుని స్తోత్రం. మన ప్రవేశము అలా ఉండాలి. అది పేతురు రాస్తున్న మాట. యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో సమృద్ధిగా మనము ప్రవేశించాలి అంటే దాని అర్థం మన ప్రవేశం సాధారణంగా ఉండకూడదు.
హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ పెళ్ళైన వాళ్ళని గనక అడిగితే, మీ పెళ్లి ఎలా జరిగిందని వాళ్ళు ఎంత బాగా చెప్తారో తెలుసా? అవునా కాదా? మా పెళ్లి అందరి పెళ్ళిలా జరగలేదండి. మా పెళ్లి అసలు అబ్బో! అసలు ఎక్కడ చేసుకున్నామో తెలుసా మా పెళ్లి? పలానా అదిగో పలానా చోట అదిగో ఆ కళ్యాణ మండపంలో లేదా పలానా చోట చేసుకున్నాం. మా పెళ్లిలో అసలు ఏం భోజనాలు పెట్టారో తెలుసా? అసలు నా పెళ్ళికి నేను ఏం డ్రెస్ ఏసుకున్నానో తెలుసా? కదా! ఎంతో ఆనందంగా, ఎంతో గొప్పగా చెప్పుకుంటారు గదా! మన ప్రవేశం ఎలా జరగాలో తెలుసా? ఆ నిత్య రాజ్యంలోకెళ్ళినప్పుడు పరలోకంలో ఉన్న దూతలు గాని, పరిశుద్ధులు గాని అందరూ, అందరూ మనల్ని చూడాలి. దేవునికి స్తోత్రం. అలా ఎళ్ళాలి లోపలికి. అది కోరుకుందాం దేవుని బిడ్డలారా. అలా ఎళ్ళాలంటే మరి సిద్ధపడాలి. ఎంతో సిద్ధపడాలి. సిద్ధపడటానికే దేవుడు సమయం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. అబ్బే! నేను సిద్ధపడలేదు. నాకు టైం లేదు అనొద్దు దయచేసి. సిద్ధపడకపోతే మీరు సిద్ధపాటు లేనప్పుడు ప్రార్థనకి రాలేరు. ప్రార్థనకెళ్ళాలని అనుకున్నప్పుడు మీరు రాగలుగుతారు. దేవుని స్తోత్రం. సిద్ధపాటు అన్నిటికీ సిద్ధపాటే. దేవుని బిడ్డారా, మన దేవుని రాజ్యములోనికి ప్రవేశించటానికి మనము సిద్ధపడే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పేతురు పత్రికలో ఎలా సిద్ధపడాలో పైన రాశాడు. ఆ మాటలు చదివి ముగించుకుందాం. పేతురు రాసిన రెండో పత్రికలోనే మనం చదివిన చోటకే వద్దాం. ఆ హేతువు చేతనే ఆ! రెండో పత్రిక మొదటి అధ్యాయంలో 5వ వచనం నుండి చూస్తే, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఏం మీ కావాలంటండి మనకి? అందరూ చెప్పండి ఆ మాట. పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు విశ్వాసమునందు సద్గుణమును, ఆ! సద్గుణమునందు జ్ఞానమును, ఆ! జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆ! ఆశా నిగ్రహమునందు సహనమును, ఆ! సహనమునందు భక్తిని, ఆ! భక్తియందు సహోదర ప్రేమను, ఆ! సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఒక వ్యక్తి దేవుని రాజ్యములోనికి సమృద్ధిగా ప్రవేశించాలి అంటే ఎలా సిద్ధపడాలి? ఇప్పుడు ఈ మాటలు చెప్పండి. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. ఎన్ని మాటలొచ్చాయి? 8 మాటలొచ్చాయి. దేవుని రాజ్యములోనికి ప్రవేశించటానికి 8 విషయాలు. దేవుని చిత్తమైతే ఈ 8 విషయాల గురించి మనం బైబిల్ స్టడీలో నేర్చుకుందాం. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తిలో ఈ 8 విషయాలు ఉంటే అంతే చాలండి. అన్నీ దానిలోనే పెట్టేశాడు. హల్లెలూయా! చూడండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల ఏవి కలిగి? ఆ 8 ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను, నిష్ఫలులైనను కాకుండా చేయును. చప్పట్లు కొడదాం. యేసు ప్రభువును గూర్చిన జ్ఞానం విషయంలో అంట మనం ఏమవ్వకూడదు? సోమరులైనను, నిష్ఫలులైనను కాకుండా ఉండొచ్చు. ఎప్పుడు? ఎప్పుడు? ఇవి ఉంటే. దేవుని స్తోత్రం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా అలాగే 9వ వచనంలో ఇవి ఎవనికి లేకపోవునో వాడు వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ
తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా కలుగు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు రాజ్యములోకి మనం వెళ్ళబోతున్నాం. మన ప్రవేశము సమృద్ధిగా జరగబోతుంది. ఎలాగంటే ఆ పైన చెప్పినవన్నీ కూడా మనం అమర్చుకుందాం. దేవుని స్తోత్రం. చెప్పండి ఆ మాట. ఏం చేద్దాం? అమర్చుకుందాం. ఆ పైన చెప్పిన మాటలన్నీ కూడా మన జీవితంలో అమర్చుకొని మనము వాటిలో విస్తరించినప్పుడు ఆయన రాజ్యములో సమృద్ధి ప్రవేశం. అందుకే మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని బిడ్డలారా, రెండే 2 స్థలాలు. రెండే 2 స్థలాలు. పరలోకము, చెప్పండి రెండోది నరకము. పరలోకము, నరకము. రెండే 2 స్థలాలు. మనం ఒక స్థలానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. దేవుని స్తోత్రం. రెండే 2 స్థలాలు. ఇంకొకటి నిత్య జీవము, నిత్య నాశనము. ఏదో ఒక స్థలానికే వెళ్ళగలం. గమ్యము అనేది ఒకటే. ఏదో ఒక స్థలానికి వెళ్ళాలి. నిత్య జీవములోకా, నిత్య నాశనములోనికా, లేదా నిత్యము దేవునికి దూరమైపోయే ఆ స్థలములోకా, దేవుని దగ్గరకా. అది జరగాలంటే దేవుని బిడ్డలమైన మనము ఊరికే పైపైన మనము భక్తి చేసే వారముగా కాదు, సిద్ధపడే వారంగా ఉందాం. హల్లెలూయా. ప్రతి దినము సిద్ధపడదాం. ప్రతి బైబిల్ స్టడీలో సిద్ధపడదాం. ప్రతి ఆదివారము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో విని సిద్ధపడదాం. సిద్ధపాటు కలిగిన వారి యొక్క ప్రవేశం చాలా సమృద్ధిగా ఉంటది. రక్షణ లేకపోతే యేసు ప్రభు యొద్దకు రావాలి. ఒకవేళ రక్షింపబడి వెనక్కి వెనకబడి ఉంటే, బ్యాక్‌స్లిడెన్, వెనకబడి ఉంటే, దిగజారిపోయి ఉంటే ఏం చేయాలా? పశ్చాత్తాపపడి మరలా ఆయన యొద్దకు రావాలి. ఒకవేళ నులివెచ్చగా ఉంటే మేల్కొనాలి. నా ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? ఉంటే వెచ్చగానైనను, లేపోతే ఎలా ఉండకూడదంట? నులివెచ్చగా ఉండకూడదంట. నులివెచ్చగా ఉంది నా జీవితం. ఛీ! ఇలా ఉండకూడదు. మేల్కొనాలి. ఒకవేళ మనము అన్ని విషయాల్లో ఇలా మేల్కొన్న వారముగా మనముంటే మనము ధన్యులం. ఒకవేళ నమ్మకంగానే ఉంటున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సిద్ధపడుతూనే ఉన్నాం. అయితే ఇంకా ముందుకి అంతము వరకు నమ్మకంగా ఉందాం. దేవుని స్తోత్రం. అంతము వరకు, చివరి మట్టుకు మన నమ్మకత్వాన్ని విడిచిపెట్టకుండా, మన భక్తిని విడిచిపెట్టకుండా కొనసాగుదాం. ఎన్ని ఆటంకాలొచ్చినా కూడా మనము నిత్య రాజ్యములోకి వెళ్ళే వారముగా మనము సిద్ధపడుతూ ముందుకు వెళ్దాం. హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఈ మాటల ద్వారా మనము మరింతగా బలపడి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడదుము గాక. తల వంచండి.